మ్యామ్ రీసెంట్‌గా నిన్న వైజాగ్‌కి చెందిన ఇద్దరు టెక్కీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు విహారయాత్రకు వెళ్ళడం జరిగింది. అటు ఉత్తర ప్రదేశ్ ఏదైతే ఆ స్పాట్ ఉంటుందో అక్కడికి. అక్కడ అనుమానాస్పద స్థితిలో ఆ యువతి అక్కడ చనిపోవడం జరిగింది. అంటే భర్తే తనను చంపేసాడంటూ కూడా ఆ యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ కేస్‌లో ఏం జరిగి ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఆమె బాగా హైలీ క్వాలిఫైడ్. ఆమె మదర్ చెప్తున్న దాన్ని హ్మ్. బట్టి. సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తుంది. పనిచేస్తుంది. అయితే అతను కూడా సాఫ్ట్‌వేర్. హ్మ్. పెళ్ళయింది. తర్వాత ఇద్దరు చెరొక ఊర్లో ఉన్నారు. అతను పూనాలో, ఈమె హైదరాబాద్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో. ఆ తర్వాత నాకు ఢిల్లీ ట్రాన్స్‌ఫర్ అవుతది. నువ్వు కూడా ఢిల్లీ ట్రాన్స్‌ఫర్ చేయించుకో అని చెప్తే ఈమె ఢిల్లీ ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. ఇంకిప్పుడు కలిసి ఉండాలి వాళ్ళు రాబోయే రోజుల్లో. హ్మ్. ఈలోపు విహారయాత్రకని చెప్పి వెళ్ళారు. ముస్సోరీకి వెళ్ళారు. అయితే నవంబర్ 3వ తారీఖే అయింది పెళ్ళి. నవంబర్ అవును. 3వ తారీఖు, 8వ తారీఖు అయ్యింది పెళ్ళి. అంటే ఎన్నాళ్ళు అయ్యుండొచ్చు? ఈ యొక్క అవును. 6 నెలలు, ఈ యొక్క అంతా కలిపి ఒక 7 8 నెలలు అంతే. 7, హ్మ్. 8 నెలలు కాలంలో ఈ అమ్మాయి చచ్చి శవమైంది. హ్మ్. మరి దీనికి కారణం ఏంటి అని చూసుకుంటే, ఇప్పుడు ఆ అమ్మాయి తల్లి ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఆమెనే కదా అడుగుతారు. అవును. ఏమ్మా ఏమనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి. వాళ్ళ అమ్మ చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో పెద్దగా ఎప్పుడూ ఇంటరాక్షన్ సరిగా లేదు. ఒక చోట కలిసి ఉన్నది లేదు. ఉద్యోగం పేరుతో చెరొక చోట ఉన్నారు. ఎప్పుడైనా కలిస్తే కూడా అతను చాలా శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తాడు. అతనితోటి ఉండటం కష్టం. నేను ఆఖరి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం తర్వాత నేను మనసు మార్చుకుంటానా లేకపోతే అదే అభిప్రాయంతో ఉంటానా మీతో నేను డిస్కస్ చేస్తాను అని చెప్పి చెప్పింది. ఇప్పుడు సహజంగా అమ్మాయిది వాళ్ళది ఓ చిన్నపాటి టౌను, చుట్టాలు, తండ్రి లేనట్లున్నాడు. హ్మ్. ఇప్పుడు ఈ అమ్మాయే బాగా మొదటిగా బాగా చదువుకుని సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న అమ్మాయిలాగా కనిపిస్తుంది. సహజంగా అలాంటి అమ్మాయిల మీద కాస్త ఫ్యాసినేషన్ ఉంటది ఎవ్వరికైనా. అవును. అయితే వాళ్ళకేదైనా కష్టం వస్తే ఆ అమ్మాయితో చెప్పుకోవటం కావచ్చు. లేదు ఏదన్నా ఫైనాన్షియల్‌గా అవసరమైతే ఆ అమ్మాయితో మాట్లాడుకోవటం కావచ్చు. లేదు వాళ్ళ పిల్లలు ఎవరన్నా చదువులకొస్తే వాళ్ళు ఏం చదవాలి, ఏంటి అనే గైడెన్స్ కావచ్చు. ఎవరన్నా చదువులయిపోయాక ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలకు గైడెన్స్ కావచ్చు. ఈ అమ్మాయి కొంచెం అందరిలోనూ తలలో నాలుకలాగా ఉండే అమ్మాయి అనేది చెప్తున్నారు. హ్మ్. ఆహ్, అల్లుడి పైన మట్టుకు వాళ్ళేమి గుడ్ రిపోర్ట్ ఏమీ ఇవ్వలేదు. ఇవ్వట్లేదు. అయితే ఏం చెప్తున్నారు? అతనితోటి నాకు కష్టంగా ఉంది. నేను ఈ టూర్ నుంచి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని మీ దగ్గరకొచ్చి మీతో ఉండి నేను మొత్తం డిస్కస్ చేస్తాను అని చెప్పింది. ఇప్పుడు ఇలా అయ్యింది. ఇప్పుడు ఇంకొన్ని వివరాలు ఏమొస్తున్నాయి ఇప్పుడు మీడియాలో, వాళ్ళు ఆ రూమ్‌లో డ్రింక్ డ్రింక్ చేసినట్లుగాను, చేశారు. లేకపోతే కాస్త హై అవ్వటానికని చెప్పి కొన్ని టాబ్లెట్లు వాడినట్లుగాను, అలాగే ఇప్పుడు శృంగారంలో ఎ ఆహ్, కాస్త బాగా ఎక్కువసేపు ఎక్కువ సంతోషాన్ని పొందాలి అని అంటే గనక కొన్ని టాబ్లెట్లు యేసుకుంటా ఉంటారు. హ్మ్. అలాంటి టాబ్లెట్లు కూడా ఆ రూమ్‌లో దొరికినాయంట. హ్మ్. పైగా వీటన్నిటికి మించి ఆ అమ్మాయికి లో బీపీ ఉంది. హ్మ్. ఇప్పుడు ముస్సోరి అనేది ఏంటంటే బాగా హైట్ మీద ఉంటాయి సముద్ర మట్టానికి. అక్కడ కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువుంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ ఆస్త్మా ప్రాబ్లమ్స్ గానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నవాళ్ళు అక్కడికెళ్ళటానికి ప్రిఫర్ చెయ్యరు. అవును. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే, వీళ్ళని ఎలాగోలా అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంటే గనక, అలాంటి చోట్లకి తీసుకెళ్ళే అవకాశం గూడా ఉంటది. హ్మ్. ఇప్పుడు చేతికి మట్టి అంటుకుంటే చచ్చిపోతారు. చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఇంత తెలివైనోళ్ళు గదా! ఇప్పుడు వీళ్ళైనా అలాంటి చోటకెళ్తే నాకిలా జరుగుతది అని వీళ్ళు కూడా ఎళ్ళకుండా ఉండొచ్చసలు నన్నడిగితే. కానీ ఇప్పుడు ఈ హడావుడి జీవితాల్లో పైగా ఆడపిల్లలకి పెళ్ళిని నిలబెట్టుకోవాలి అనే ఒక ఒత్తిడి కూడా వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంది. నేను సెకండ్ థాట్‌లోకి వెళ్తున్నాను. నేను ఈ పెళ్ళిలో ఉండాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను అని వీళ్ళు ఎంత పైకి చెప్పినా గానీ, లోపల లోపల వాళ్ళేంటి అంటే, ఈ పెళ్ళిని చెడగొట్టుకోవటానికి ఆడపిల్లలు అంత తొందరగా ముందుకు రారు. ఎందుకు రారు అంటే, ఇప్పుడు ఎన్నో ఆశలతోటి తల్లిదండ్రులు బోలెడు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మనం ఇలా 3 నెలలకో, 6 నెలలకో వాళ్ళ ఆశలు బుగ్గిపాలు చేయటం ఎంతవరకు కరెక్టు. ఇంకొన్నాళ్ళు చూద్దాం
అని చూస్తూ ఉంటారు. ఈ చూస్తూ ఉన్న టైంలో వీళ్ళకి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు. ఇక చూసుకోవడం ఉండదు, ఏమీ ఉండదు. అలవాటైపోతాయి ఆ కష్టాల్లో ముందుకు వెళ్తాయి, ఈదుతూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అతని ప్రొఫైల్ ప్రకారం చూస్తే అతనికి ఎక్కడో ఆ అమ్మాయి పైన జలసి ఉన్నట్లుగా అనిపిస్తుంది. పైగా చూడడానికి కూడా ఇద్దరు అంత కంపాటబుల్ కపుల్ లాగా కూడా లేరు. ఈ అమ్మాయి చూడడానికి కూడా గుడ్ లుకింగ్ ఉంది. అతను కాస్త ఆ ఫేస్లోనే ఒక రకమైన డిప్రెషన్ తాలూకు హావభావాలు కనిపిస్తున్నాయి అతని పాత ఫొటోస్లో. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి అంతకు ముందంతా ఏం చేస్తారంటే వాళ్ళ ఎవరెవరితోనో కంపేర్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళకి ఈ కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వీళ్ళకు పెళ్లి చేస్తారు. భార్య వచ్చేస్తుంది పక్కన, ఈమెతో కంపేర్ చేసుకోవడం మొదలెడతారు. ఈమెతో కంపేర్ చేసుకోవడం మొదలెట్టి ఈమె గనక బాగా క్యాపబుల్గా ఉందనుకోండి ఆ అమ్మాయి, ఇంకప్పుడు వీళ్ళకి ఏంటి, వీళ్ళపైన వీళ్ళకి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు. ఈ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉన్నప్పుడు ఇన్సెక్యూరిటీస్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ ఇన్సెక్యూరిటీ ఏంటి అంటే అసలు ఈ అమ్మాయి ఉంటుందా ఉండదా, ఇప్పుడు నేను సరిగా లేను కదా, నాతో అమ్మాయి హ్యాపీగా ఉందా లేదా, ఈ అమ్మాయి నాతో హ్యాపీగా లేకపోతే కనుక ఇంకెవరినన్నా ఎంచుకునే అవకాశం ఉంది కదా అని ఒక అనుమానం. ఇప్పుడు మీరు అన్నట్లు ఈ కెపాసిటీస్ అండ్ క్యాపబిలిటీసు నాకు లేకపోయినా ఆమెకు ఉన్నాయి కదా, మేమిద్దరం ఒకళ్ళ కెపాసిటీని ఒకళ్ళని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకెళ్దామని కొంతమంది భర్తలు ఆలోచిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళ కాంపిటేటర్లా ఫీల్ అయిపోతారు. కాంపిటేటర్లా ఫీల్ అయిపోయి వీళ్ళతోటి కాంపిటీషన్కి మనం రాలేం కాబట్టి వీళ్ళు ఏం ఫీల్ అయిపోతుంటారంటే ఒక రకంగా ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోయి వీళ్ళ మీద పగనపు కూడా పెంచుకుంటారు. ఈ ప్రాసెస్లో భాగంగానే వాళ్ళని గాయపరచటం కానీ, మానసికంగా ఇబ్బంది పెట్టడం కావచ్చు, శారీరకంగా కొట్టడం కావచ్చు, లేకపోతే విడాకులు ఇస్తాను అని బెదిరించడం కావచ్చు, ఇలా రకరకాల విధానాల ద్వారా వీళ్ళు ఎంతసేపటికి మాదే పై చెయ్యి అనిపించుకుందామని చూస్తారు. నేను చాలామంది ఫ్యామిలీ కౌన్సిలింగ్లో చూశాను ఇట్లాంటి వాళ్ళని. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పైన వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకోవటం కోసం, అంటే ఒక పవర్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఎంతైనా ఆడదు కదా, ఆడదే కదా, మగవాళ్ళతో ఎప్పటికి పోటీ, 4 డిగ్రీలు ఉన్నంత మాత్రాన, చదువుకున్నంత మాత్రాన, ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నాతో సమానమా? చచ్చినట్టు ఇంటికి వచ్చాక వంట చేస్తుంది కదా. అందులోనే ఈ కేసులో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ టూర్కి వెళ్లాల్సిందంట, అబ్బాయి తల్లిదండ్రులు, కానీ మధ్యలో ఆగిపోయారంట. వాళ్ళు ఆగిపోయారు, మేము 4 కలిసి వెళ్తున్నామని చెప్పింది ఇద్దరే. అంటే ఏది ఏమైనా ఈ జలసి అనేది ఏదైతే ఉందో, భార్య పైన జలసి, అది ముదిరి శత్రుత్వం లాగా అయిపోయి అంతకుముందే అనుమానం అనే ఒక జబ్బు లోపలికి ప్రవేశించి వీళ్ళని వదిలించుకునే కార్యక్రమం. అదే విడాకులు అయిపోయినాయి అనుకోండి, ఆమె సుఖపడిపోతుంది కదా. ఆమె ఒంటరిగా ఉన్నా హ్యాపీగా ఉంటుంది, లేకపోతే నాలాంటోడు కాకుండా ఇంకోడు ఎవడన్నా సరైనోడు దొరుకుతాడేమో, ఆమె హ్యాపీగా ఉంటే ఎట్లా? నేనైతే హ్యాపీగా లేను కదా, నేను లేని కాడికి వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ఇలా వితండంగా ఆలోచించి వాళ్ళు ఆనందంగా ఉండక రెండో వాళ్ళని ఆనందంగా సంతోషంగా ఉండనివ్వకుండా, ఇప్పుడు నిజానికి ఇతను ఆ అమ్మాయితోటి మంచిగా బతికితే చాలు, ఆ అమ్మాయికి డబ్బులు అవసరం లేదు కదా. ఒక భర్తగా నువ్వు ఆర్థికంగా ఆమెను చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చూసుకోవాల్సింది, నువ్వు సపోర్ట్ ఇవ్వాల్సింది ఎక్కడ, సైకలాజికల్గా ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ అర్థం చేసుకో, ఆ స్ట్రెస్ లేకోకుండా బతకటం అనేదే జీవితం కదా. అలాంటిది కనిపించట్లే ఇక్కడ. అందుకని ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలి. పైగా ఇంకొకటి ఏం చేస్తారంటే వీళ్ళు, నేను ఏ రకంగానూ వాళ్ళకి సాటిస్ఫై చేసేలాగా లేను, ఆమె అనుకుంటుందో లేదో కానీ వీళ్ళు అనుకుంటారు, నాకంటే ఆమె ఎక్కువ చదువుకుంది కదా, నాకంటే ఆమె పెద్ద ఉద్యోగం చేస్తుంది కదా, నాకు చదువు జీతం ఎక్కువ వస్తుంది కదా, మరి ఒక హస్బెండ్గా నేను ఏ విషయంలో ఆమెకంటే ఎక్కువ అంటే అప్పుడు వీళ్ళు బెడ్రూమ్ గురించి ఆలోచిస్తారనమాట. వీళ్ళ బుర్రలు అక్కడే ఆగిపోయి ఉంటాయి అన్నమాట.
నేను ఆమెకి అపరిమితమైన సుఖాన్ని ఇచ్చాననుకో, నా ముందు కుక్కలా పడి ఉంటుంది, బానిసలైపోతుంది. నేను నా హైపర్ సెక్షువాలిటీ తోటి నేను బానిసలాగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో కూడా చాలామంది చాలా ప్రయోగాలు చేసి, అసలు కొంతమంది ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఆ మహిళలు చెప్తూ ఉంటే మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, మంచిగా అందంగా ఉంటారు, బాగా చదువుకుని ఉంటారు. వాళ్ళకి అసలు నిజంగా కొంతమందికి అయితే కొంతమందిని పెళ్లి చేసుకునే బదులు వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంటే కూడా పెళ్లి మానేసి వాళ్ళు ఒంటరిగా ఉండటం కూడా చాలా మంచిది. సింగిల్ లైఫ్ చాలా గొప్పది, సోలో లైఫే సో బెటర్ అని మగపిల్లలు తిరుగుతా పాటలు పాడుతా సినిమాలు తీస్తారు. కానీ నాకు అనిపిస్తుంది, అంటే కొంతమంది ఆడపిల్లలు కూడా అట్లా వేధించే వాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. కానీ చాలామంది ఆడపిల్లలు ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అర్థమయ్యి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎంతసేపు మా నాన్న దగ్గర మా అమ్మ ఎంత అడ్జస్ట్ అయ్యింది, ఎంత లొంగిపోయి ఉంది, ఎంత బానిసలాగా ఉంది, నా భార్య కూడా అలానే ఉండాలి అని కోరుకునే అబ్బాయిలు ఉన్నారు. చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి ఇట్లాంటి వాళ్ళ వల్ల. ఈ డిఫరెన్సెస్ ఎక్కడికి దారితీస్తున్నాయి అంటే విడాకుల వరకు దారితీస్తున్నాయి. ఈ విడాకులు డెసిషన్ ఆ అమ్మాయి తీసుకునే లోపు, లేదు ఇతను తీసుకునే లోపు ఒక రకమైన టార్చర్ ఉంటుంది ఆ ఇంట్లో. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు ఈమె ప్రమోషన్ వచ్చిందనుకో, ఈమెకి జీతం ఎక్కువ వస్తుంది కదా, ప్రమోషన్కి వెళ్ళాలి అంటే ఆమె ఏదన్నా ఇంకొక సర్టిఫికెట్ కోర్సు ఏదో ఒకటి చేసుకోవాలి. అలా చెయ్యనివ్వరు. లేదు వేరే ఊర్లో ట్రైనింగ్ ఉంది అంటే ట్రైనింగ్కి వెళ్ళనివ్వరు. అంటే వీళ్ళ భయం ఏంటంటే ఎంతసేపు వీళ్ళు ఒక కంచె వేసేస్తారు ఆవిడ చుట్టూతో. వేసేసి ఆ కంచెలో నేను మాత్రమే ఉండాలి భర్తను అనేవాడిని. నేను ఆ కంచె వేయకపోతే ఎవడ పడితే వాడు వచ్చేస్తే, అసలు ఈ భార్య అనబడే ఒక మనిషి గురించి ఎంత నాసిరకంగా ఆలోచించి ఆమెకి కేవలం శారీరక సుఖాన్ని అందిస్తే చాలు, నా దగ్గర ఆ కెపాసిటీ ఉన్నా లేకపోయినా మందులు వేసుకునైనా సరే నేను ఆమెను ఆ విషయంలో సాటిస్ఫై చేస్తే నా దగ్గర పడి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి బాగా చదువుకుని పోని ఆమెతో కాంపిటీషన్ పెట్టుకోండి, ఆమె కంటే పెద్ద జాబే చెయ్యాలి అని అనుకుంటున్నారు అనుకోండి, మీరు చదువుకోండి ఎక్కువ. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఎట్లాంటిది అంటే ఎప్పుడు ఏదో ఒకటి కొత్త ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. ఆ కొత్త ఛాలెంజెస్ ఇప్పుడు అందరూ ఏఐ అంటున్నారు, ఏఐ నేర్చుకోవాల్సిందే. అలా కొత్త ఛాలెంజెస్ నేర్చుకొని జాబ్లో ఇంకొంచెం ప్రమోషన్ తీసుకొచ్చుకొని ఇంకొంచెం జీతం పెంచుకోవాలి ఆమెతో నువ్వు నిజంగా కాంపిటీషన్ ఫీల్ అయితే గనక. ఇది ఆరోగ్యకరమైన స్పర్ధ. అలా కాకుండా హింసించి ఆమెను డౌన్ చేసి ఇక అన్నీ అయిపోయినాయి, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, చంపేస్తే అయిపోతుంది అని అతను మట్టుకు ఏదో సంథింగ్ ఆ అమ్మాయి చావుకు మాత్రం ప్రత్యక్షంగా కారణం కాకపోవచ్చు, పరోక్షంగా మట్టుకు అక్కడ చెప్తున్నారు కదా, యూరిన్ బ్లడ్ లో ఆ అమ్మాయి పడుంది అని. మరి అక్కడున్న మందులను బట్టి కావచ్చు, లేకపోతే ఇంతకుముందు పాస్ట్లో ఆ అమ్మాయి ఎక్స్పీరియన్సెస్ కావచ్చు అతని పట్ల, ఇవన్నీ చూస్తే అతను ఒక సైకోలాగా బిహేవ్ చేసి ఆ అమ్మాయి పైన ఒక కొంతమంది ఉంటారు పశువుల మాదిరి శారీరకంగా ఉన్నప్పుడు పశువుల మాదిరి బిహేవ్ చేసేవాళ్ళు, అలా అతను బిహేవ్ చేసి ఆమెకి ఊపిరాడక మరి అక్కడ అంత ఎత్తులో సముద్ర మట్టానికి ఎత్తుగా ఉన్న చోట ఈ మందులు కూడా ఒక్కొక్కసారి డోస్ ఎక్కువైతే అబ్బాయిలు కూడా చనిపోతుంటారు, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చనిపోతుంటారు. ఇట్లా చనిపోతుంది. ఈ మందులకి ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం అడ్వర్టైజ్మెంట్లు, పురుష శక్తి అని. ఇలాంటి మందులు కూడా బ్యాన్ చేయాలని నా ఉద్దేశం. అసలు ఇప్పుడు వయాగ్రా వేసుకొని కొంతమంది భార్యల్ని హింసించిన కథలు చాలా ఉన్నాయి. ఆ వయాగ్రా సైడ్ ఎఫెక్ట్స్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఇది ఒక రకంగా ఒక పర్వర్షన్ బిహేవియర్ అనేది అర్థమవుతుంది. దానికే ఆ అమ్మాయి బలైపోయిందేమో అనిపిస్తుంది. అంత మంచిగా చదువుకున్న అమ్మాయి, 3 డిగ్రీలు చదువుకున్న అమ్మాయి, గోల్డ్ మెడలిస్టు, ఆ అమ్మాయి జీవితం ఈ విధంగా ఒక ఇలాంటి మూర్ఖుడి చేతిలో ఆ అమ్మాయి చనిపోయినందుకు మట్టుకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతున్నారు, ఆ అమ్మాయి తాలూకు మేమందరం ఒంటరి వాళ్ళం అయిపోయాము, మా అందరికీ ఒక
పిల్ల చిన్నదైనా పెద్ద దిక్కుగా ఉండేది, తల్లో నాలుగులా ఉండేది అని బాధపడుతున్నారు. నిజానికి ఏ అమ్మాయికి కూడా ఇట్లాంటి కష్టం రాకూడదు. డబ్బులున్న వాళ్ళు కానివ్వండి, డబ్బులు లేని వాళ్ళు, ఎవరికైనా ఇలాంటి కష్టం అయితే రాదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.